ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? ఈరోజు చక్కగా ఆదివారంన మేము ఈ మందిరాలకు వెళ్ళి చక్కగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో ఉన్నవారు ధన్యులు. రండి, కీర్తనలు 66వ కీర్తన 2వ చరణం చదువుతున్నాను. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఎందుకు ఆయనకు ప్రభావము ఆరోపించాలి? కీర్తనలు 8లో ఆయన నామము ప్రభావం గలది అని రాయబడి ఉంది. 8వ కీర్తనలో భూమి అంతటా ఆయన నామం ప్రభావం గలదన్న విషయం మనం చూస్తాం. ఆ మాట ఒకసారి నేను చదువుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామము ఎంతో ప్రభావం గలది. ఆయన ప్రభావమును కనపరచువాడుగా మనకు కనబడుతున్నాడు. కనుక ఈ భూమి మీద లాస్ట్ 9వ చరణం చదువుతున్నాను. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతట నీ నామము ఎంత ప్రభావం గలది. అవును, యేసు ప్రభు యొక్క నామము ఎంతో ప్రభావం కలిగింది. ఈ భూమి మీద అద్భుతమైనటువంటి నామం అండేది. కాబట్టి ఎప్పుడు ఈ ప్రభావము, ఒకసారి ఆయనలో ప్రభావం ఎంత గొప్పదో ఒక మాట చదివిన తర్వాత రండి, మార్కు సువార్త 5వ అధ్యాయం, అంటే సువార్తల్లో మనం చూస్తాం. మార్కు సువార్త అంటే ఆయనలో ఉన్న ప్రభావము రండి వ్యాధులను తొలగిస్తూ వచ్చింది. అర్థమైందా? 5:29 వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ గ్రహించుకునేను. వెంటనే యేసు తనలోని ప్రభావం బయలువెళ్ళినని తాను గ్రహించి, వింటున్నారా? అంటే తనలోని ప్రభావం అంటే శక్తి, అర్థమైందా? అది అద్భుతమైన శక్తి. ఆ అద్భుతమైన శక్తి బయలుదేరుతూ వచ్చింది. అందుకే ఆయన్ను స్తోత్రించాలి. ఈ అద్భుతమైన శక్తి ఎప్పుడు కోల్పోతాము అంటే, ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కోల్పోతాము అంటే, మనకి సమూయేలు గ్రంథంలో ఉంది. ఇశ్రాయేలులో నుండి ఆ మాట నేను చదువుతున్నాను చూడు. సమూయేలు దేవుని ప్రభావము, దేవుని శక్తిని ఈరోజు నేటి మానవులు కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము. ఇశ్రాయేలీలో నుండి ఈ ప్రభావం పోవడానికి ప్రధానమైన కారణం వారు విచ్చలవిడిగా జీవించడమే. ఎందుకంటే మందసం ఎంతో ప్రభావం కలిగింది. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మందసం పట్టబడినందున అన్న సంగతిని తన మామయ్య పెనిమిడి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలుని పోయినని చెప్పి ఆ బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టాను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావం ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పాను. అంటే ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టి ప్రభావము ఇశ్రాయేలీలో నుండి తొలగిపోతూ వచ్చింది. ప్రభావం కలిగినటువంటి మందసం మిగతా వాళ్ళు ఎవరు ముట్టలేకపోతూ వచ్చారు. ఎందుకంటే ఆయన ఎంతో శక్తి కలిగిన వాడు. ఆ ప్రభావం వేరే. మీరు అనుకోవచ్చు లోకంలో కూడా ప్రభావం లేదా అంటే, హెబ్రీ 6:5 ఒకసారి చదువుతున్నాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీ 6వ అధ్యాయము ఒకసారి నేను 5వ వచనం చదువుతున్నాను. మిత్రులారా, బాగా వినండి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, ప్రియమైన వాళ్ళరా, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అంటే భయంకరమైన శక్తుల ప్రభావం కూడా ఉంది. అయితే వాటి నుండి దేవుడు తప్పించిన తర్వాత, అంటే లోకంలో కూడా ప్రభావం ఉంది, సాతాను ప్రభావం ఉంది. అది కూడా కొంత ప్రభావితం చేస్తూ ఉంది మనుషుల్ని. కనుక ఏది ఏమైనప్పటికీ దేవుని ప్రజలారా, మనము చక్కగా
ఆయన నామం ఎంతో ప్రభావం కలిగింది కనుక, బాధను నివారణ చేసేది కనుక, చక్కగా మన జీవితాలను క్రమపరిచేది కనుక ఆ ప్రభావం కలిగిన వారమై ఆ ప్రభావాన్ని పోగొట్టుకోకుండా పరిశుద్ధంగా జీవించుటకు ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నిన్ను స్తుతిస్తూ నాయన, నువ్వు ఎంతో ప్రభావం కలిగిన వాడు. భూమి అంతటి నీ నామం ఎంతో ప్రభావం కలిగింది ప్రభువా. ఈ ఆదివారం చక్కగా నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరిచేందుకై స్తుతిస్తూ, మా ప్రియులు కూడా చక్కగా నిన్ను ఆరాధించే ఆరాధికులుగా సిద్ధపరచమని, అందరూ కూడా చక్కగా నీ ప్రభావమును స్తోత్రించుటకు, ఆ రక్తస్రావం గల స్త్రీయే కాదు ప్రభువా, భూమి మీద మేమందరం కూడా నిన్ను అట్టి కృపలో ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. వివరింపతరమా ఆయన కార్యముల్, వివరింపతరమా ఆయన కృపలను, వివరింపతరమా ఆయన కార్యముల్, వివరింపతరమా ఆయన కృపలను. మన్నాచే పోషించెను ఇశ్రాయేలీయులను, తన మహిమగల వాక్కుచే నడిపించెను. మన్నాచే పోషించెను ఇశ్రాయేలీయులను, తన మహిమగల వాక్కుచే నడిపించెను. మహిమలోకి మనలను నడిపింపను, మహిమలోకి మనలను నడిపింపను. మహిమగల రాజు దరిద్రుడాయను, మహిమగల రాజు దరిద్రుడాయను. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసి కొనుటకు శక్తి నొసగును. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసి కొనుటకు శక్తి నొసగును. ఊహించు వాటికంటే అధికంబుగా, ఊహించు వాటికంటే అధికంబుగా చేయ శక్తిమంతుడు మన ప్రభు యేసే, చేయ శక్తిమంతుడు మన ప్రభు యేసే. వివరింపతరమా ఆయన కార్యముల్, వివరింపతరమా ఆయన కృపలను. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. వివరింపతరమా ఆయన కార్యముల్, వివరింపతరమా ఆయన కృపలను, వివరింపతరమా ఆయన కార్యముల్, వివరింపతరమా ఆయన కృపలను.
కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది వివరింపతరమా ఆయన కార్యముల్ వివరింపతరమా ఆయన కృపలను వివరింపతరమా ఆయన కార్యముల్ వివరింపతరమా ఆయన కృపలను దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది.